పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని వద్దిపర్రు గ్రామంలో పంట పొలాలకు నీరు లేక బేట్ల వారి వరిచేలు నెర్రెలు బారి ఎండిపోయే దశకు చేరుకోవడంతో తమకు కౌలు రైతులు చావు తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలకు కాసిన్ని నీళ్లు పోస్తే సరిపోతుందని మాకు వాపోతున్న కౌలు రైతుల్ని అడిగి మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గోదావరి జిల్లాలో రైతులు నీరందక అధోగతి పాలైన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ వద్దిపర్రు గ్రామంలో కనీసం నీరందని పరిస్థితి, చేలన్నీ కూడా బీట్లు వారిపోయి నీరందక చనిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. దుబ్బులన్నీ కూడా ఎలాగైతే మొత్తం పూర్తిగా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ నెరలు కొట్టేసి దుబ్బులు కూడా లాగేసిన పరిస్థితి అయితే ఉంది. చేను కూడా పూర్తిగా కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉండటంతో రైతులు అధోగతి పాలవుతున్నారు. మేము పెట్టుబడులు పెట్టలేక ఈ ఊడ్చిన చేలు అన్నీ కూడా రైతులకి సకాలంలో కూడా డబ్బులు అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, ఏదైతే ఊడ్చినప్పుడు మొదటి దశలోనే నీళ్ళు అందించారు, కానీ ఇటు అధికారులు మాత్రం కనీసం తొంగి చూసిన పాపాన పోలేదు. మొత్తం చేలన్నీ కూడా చనిపోయే పరిస్థితికి వచ్చింది నీరు అందకని గగ్గోలు అయితే పెడుతున్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏ రకమైన పరిస్థితి ఉంది? ఇక్కడ నీళ్ళు అందక మీరు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారంటారు? సార్ ఇప్పుడు మాకు ఊడ్చినప్పుడు 20 రోజులు మట్టుకు ఇచ్చారండి. తొలికోట వేసాం సార్. అక్కడి నుంచి నీళ్ళకి వెళ్తే నీళ్ళు పైన సరిపోతున్నాయి, కానీ కిందకి ఎక్కడ దుబ్బు రానిస్తున్నది. ఇది అతోగతిగా కొన్ని నీళ్ళు డబ్బట్టి తోడితే అది పూర్తిగా నెరవేర్చలేక మొత్తం చేయలేని నాశనం చేసి ఎండబెట్టేసుకున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చి ఏం కూడా పట్టించుకుంటున్నారు సార్. ఇప్పుడు ఏదైతే ఇంకొక రైతు కూడా ఉన్నారు, ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎటువంటి పరిస్థితి ఇక్కడ మీకు నెలకొంది? అంటే ఇక్కడ అధికారులు ఏ రకంగా మిమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి అని కనపట్లేదు అంటారా? లేదు సార్, ఒక తడికి ఇచ్చారు సార్. తడి ఊడిపోయిందండి సార్. ఊడిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మాకు తోడికే మాకైతే నీరు అందట్లేదని చెప్పేసి మేము ఇరిగేషన్ వాళ్ళకి మేము తెలియపరిచి మాకు ఎటువంటి సమాచారం రావట్లేదు. 5 రోజులు వంతు అన్నారు. 5 రోజుల వంతులో పైన ఏమో 3 రోజులు నాకు 2 రోజులు నాకు అని చెప్పేసి అని వాళ్ళు వేసుకున్నారు. కనీసం మాకు ఎటువంటి మాది మారుమూల శివారు మాది. కనీసం మేము ఏ అధికారికి తెలియపరిచినా మాకు ఎటువంటి సమాచారం రావట్లేదు సార్. మేము ఈ తోడాలా మేము మానాలా మాకు ఏంటో మా పరిస్థితి అయోమయ పరిస్థితిగా ఉంది. అంటే ఇక్కడ ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉందంటారు? మొత్తం మీ టోటల్గా మీ ఈ చుట్టుపక్కల ఎంత ఆయకట్టు? ఈ మొండుకాల సార్, ఈ మొండుకాలకు సంబంధించి మా శివారు మాకు ఇంచుమించి ఒక 80 ఎకరం సుమారు ఉంటుందండి. ఈ 80 ఎకరాన్ని కూడా సుమారు మాకు ఒక తడి 2 తళ్ళు తప్ప మా కడమగా నుంచి కూడా మేము తోడుకు నీరే. మరి అంచేత మీ అధికారులు దయచేసి మాకు అన్నకు దీన్ని ఈ నీరు సౌకర్యం మాకు కలజేస్తారని మేము కోరుకున్నాం. ఇటు ఏదైతే కాలువలు ఉన్నాయో కాలువలకు కూడా నీరు అందక, అటు తోడుకోవడానికి కూడా ఇంజిన్ లేక, అలాగే ఏదైతే బోరుబావులు కూడా ఇక్కడ లేకపోవడంతో ఈ డీజిల్కే కనీసం మేము తోడాలంటే డీజిల్కే సరిపోతే మా కష్టమంతా కూడా ఇక్కడ ఎటు చూసినా కూడా వ్యవసాయ అధికారులు కానీ జనవనరుల శాఖ వారు కానీ ఇటు తొంగి చూసిన పాపాన పోలేదు. ఇంతవరకు ఒక్కసారిగా ఏదైతే ఏదైతే ఊడ్చిన దశలో మాత్రమే నీరు అందింది. తర్వాత ఇంతవరకు కూడా నీరు అందలేని పరిస్థితి. అలాగే నెరలు తీసేసి మొత్తం వరిచేలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఉందని ఇక్కడ రైతులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఏదైనప్పటికైనా కూడా ఈ రైతన్న ఏదైతే దేశానికి ఎన్నుముకని చెప్పుకునే రైతే వెన్నుముక విరిచేసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అటువంటి పరిస్థితి నుంచి కూడా రైతులను ఆదుకోవాలి. ఇక్కడ పూర్తిగా కూడా రైతులను ఆదుకుని ఏదో ఒక నీరు కల్పించి వీళ్ళు ఏదైతే బాధలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగించి పూర్తిగా వ్యవసాయం చేసుకుని విధిగా కూడా వీళ్ళకు తోడ్పడాలని చెప్పి కోరుకుందాం. కెమెరామెన్ సత్యాతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.